బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తుఫాను తీరం దాటింది. తీరం దాటే సమయంలో తీవ్ర తుఫానుగా మారింది రెమాల్. రెమాల్ తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రెమాల్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అల్లకల్లోలంగా ప్రస్తుతం సముద్రం ఉంది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గంటకు భారీగా గాలులు వీస్తున్నాయి. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా సైక్లోన్ కదులుతూ ఉంది. పశ్చిమ దిశ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపుగా భారీగా పెనుగాలులు వీస్తూ ఉన్నాయి. ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. తుఫాను ప్రభావంతో నేల కూలిన చెట్లను కూడా మనం చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నేల కూలిన చెట్లను నరికి రహదారులను క్లియర్ చేస్తున్నారు. రాకపోకలు చాలా ప్రాంతాల్లో స్తంభించిపోయాయి. తుఫాను కారణంగా చెట్లు ఇళ్లపైన కూలడంతో కూడా చాలా నష్టం జరిగిందని చెప్తున్నారు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.